మనిషికి చంపేంత ధైర్యం కాదు, బతికేంత ధైర్యం ఉంటే చాలు. ఈ ఒక్క డైలాగ్ పైన దేవరా సినిమా మొత్తం నడవబోతుంది. మనం ముందు నుండి అనుకున్నట్టుగానే వెంకటేశ్వర ఎన్టీఆర్ గారి సినిమాలో ఫాదర్ రోల్, సన్ రోల్ అయితే చేస్తున్నారు. ఫాదర్ ఏమో దేవరా, సన్ ఏమో వర. మన దేవరా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది అది పెద్ద వైలెంట్ క్యారెక్టర్ అని. ఇంకా మన వర క్యారెక్టర్ విషయానికి వస్తే అది పెద్ద పిరికోడి క్యారెక్టర్ అని అర్థం అవుతుంది. ఇలా పిరికివాళ్ళలో ఉన్న వరాన్ని తన నాన్న కథ చెప్పి ధైర్యవంతుడిగా ఎలా మార్చారు అన్నది ఈ దేవరా పార్ట్ 1 స్టోరీ. ట్రైలర్ చూసాక నాకైతే అదే అర్థమైంది. కేజీఎఫ్ పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 కావచ్చు, ఒక స్పెషల్ క్యారెక్టర్ పార్ట్ 1 లో అనంతనాగ్ గారు కావచ్చు, పార్ట్ 2 లో ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఆ కథలో ఉన్న ముఖ్యమైన అంశాలని ఎలివేట్ చేస్తూ ఎలా అయితే మనకి నేరేట్ చేసుకుంటా వచ్చారో ఈ దేవరా సినిమా కూడా సేమ్ అదే ఫార్ములాలో అయితే తీశారు. ట్రైలర్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మన ప్రకాష్ రాజ్ గారు అయితే అది చెప్పడం అయితే స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ దేవరా సినిమాలో ఏమైందంటే దేవరా ఫాదర్ క్యారెక్టర్ ఎటో వెళ్ళిపోయి ఇంక రాడనమాట. అతను అసలు ఎందుకు మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఉన్నాడా లేడా అనేది తెలుసుకోవడమే మన వరా పని. ఇంకా మన విలన్ సైఫ్ అలీ ఖాన్ గారి విషయానికి వస్తే వెన్నుపోటు పడడానికి రెడీగా ఉన్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈ ట్రైలర్ లో ఇంకా చెప్పాలంటే ఈ ట్రైలర్ లో ఇంకా ఏమి చూపించలేదు, దాచారు లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఆయుధ పూజ సాంగ్ గురించి అసలు ఒక్క బిట్ కూడా చూపించలేదు. ఇంకా కత్తులు పెట్టున్న సింహాసనం గురించి ఏమీ చూపించలేదు. జాహ్నవి కపూర్ క్యారెక్టర్ కూడా ఒక డైలాగే ఉంది. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఒకసారే కనపడ్డాడు. అంటే ఇది జస్ట్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాకి కట్ చేసిన ట్రైలర్ అంతే. ఇది నాకు తెలిసి రిలీజ్ అయ్యేలోపు ఇంకో మెయిన్ ట్రైలర్ తో అయితే వీళ్ళు వస్తారు ఖచ్చితంగా. ఇంకా ఈ ట్రైలర్ లో నేను బాగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటయ్యా అంటే మన అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత ఇదిగా అయితే అనిపించలేదు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్ గా ఈ ట్రైలర్ చూస్తే నాకు ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఒక ఎమోషనల్ జర్నీ లాగా అయితే అనిపిస్తుంది. ఒక ఐలాండ్ ఉంటది, దాంట్లో రాక్షసులు లాంటి మనుషులు ఉంటారు, ఎటువంటి భయం లేకుండా. ఆ రాక్షసులు ఏం చేస్తా ఉంటారంటే ఎటువంటి భయం లేకుండా అందరిని చంపుతూ ఎలా పడితే అలా ఉంటారు. ఆ రాక్షస మోక ఉన్న ఒకే ఒక భయం ఎవరయ్యా అంటే దేవరా. ఆ రాక్షస మోకకి హెడ్ మన బైరా. మన దేవరా ఆ రాక్షస మోకని ఒంటి చేత్తో ఎలా మట్టి కరిపించాడు, అలా చేసినందుకు రివెంజ్ గా బైరా క్యారెక్టర్ ఏం చేసింది, దాని తర్వాత దేవరా ఏమైపోయాడు, ఎక్కడున్నాడు అనేది ఈ సినిమా కథ. ఈ ట్రైలర్ వరకు చూపించింది అయితే ఇదే. చెప్తున్నాగా ఈ సినిమాకి ఇంకో ట్రైలర్ ఉంది, వెయిట్ చేయండి. ఈ సినిమాలో కుప్పలు వైలెంట్ సీన్లు అయితే ఉన్నాయి. ఈ ట్రైలర్ లో వాళ్ళు కావాలనే చాలా సీన్లు అయితే దాచిపెట్టారు, అన్వాంటెడ్ హైప్ క్రియేట్ అవ్వకూడదని. కాబట్టి బ్లడ్ బాత్ అయితే కన్ఫర్మ్, మీరైతే ఫిక్స్ అయిపోండి. కేజీఎఫ్ సినిమా ఎలా అయితే వెళ్ళిద్దో, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో సేమ్ ఈ సినిమా కూడా అలానే ఉంటది. అలాంటి హైయే మనకైతే ఇస్తుంది. మీకు కూడా ఈ ట్రైలర్ చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.